చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్లో నైట్లు ఎంత ప్రశాంతంగా ఉంటాయో. ఇది రసూల్పురా టు కిమ్స్ హాస్పిటల్ రూట్. ఇది చాలా సైలెంట్గా ప్రశాంతంగా పల్లెటూరులా ఉంటుంది. అదే మార్నింగ్ అయితే వామ్మో పిచ్చి జామ్. కానీ ఇట్లా నార్మల్గా ఎంత ఖాళీగా ఉంటేనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి హైదరాబాద్లో. ఎందుకంటే నార్మల్గా ఏమనుకుంటారు జనాలుగా స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకుంటారు, ఖాళీగా ఉంది కదా రోడ్ అని. కానీ ఎప్పుడు ఏ సందుల నుంచి ఎవడొస్తాడో ఎవడికి తెలియదు. అందుకే ఒకవేళ నైటు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హైదరాబాద్లో. ఈ ఒకవేళ దాగిందా అంటే చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ ఏదైనా బండి తాగిందా అంటే ఖచ్చితంగా స్పాట్ డెడ్డే. వేరే వేరే ఆప్షన్ ఉండదు, వేరే ఏమి ఉండదు. అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి ఎంత నిర్మానుషంగా ఉందో. బా, ఇక హైదరాబాద్ ఏందో మరి. హైదరాబాద్ నాకేం అర్థం కాదబ్బా. ఇక్కడ ఇంకో పోలీస్ స్టేషన్ ఉంది, రామ్ గోపాల్ పేట. హైదరాబాద్ అందాలు చీకట్లోనే బాగా కనిపిస్తాయి. అందుకే ఎక్కువ శాతానికి చీకట్లోనే ఎక్కువ తిరుగుతారు. మంచిగా హైదరాబాద్ మొత్తం చూడవచ్చు అని చీకట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు. కాకపోతే ఇప్పుడు టైము 5 అవుతుంది కాబట్టి ఇది నిద్రపోయే టైం కాబట్టి జనాలు తక్కువ. అదే 2-3 ఆ టైంలో వచ్చి చూస్తుంటే మాత్రం ఈ రోడ్లు కూడా నిండిపోతుండే. ఏమన్నా ట్రాఫిక్ ఉంటుందా హైదరాబాద్లో? ఈ అమ్మాయి ట్రాఫిక్ని తట్టుకోలేకనే నేను వాకింగ్ని చూజ్ చేసుకుంటా. బస్సులు వాడుకుంటా. బస్సులో ఏమైనా ఛార్జ్ తక్కువ ఉందా అంటే తక్కువ ఉండదు బస్సులో ఛార్జ్ కూడా. వామ్మో, ఫస్ట్లో నేను 10 కిలోమీటర్స్కి 30 రూపీస్ తీసుకుంటుండే ఒకప్పుడు. ఇప్పుడు 45 రూపీస్ అయింది. ఇక బస్సు ఎక్కి దిగినా కానీ పర్సు ఖాళీనే అవుతుంది. ఎందుకంటే 2-3 ప్లేస్లకు తిరగాలనుకున్నప్పుడు 2-3 బస్సులు వాడినప్పుడు ఆడ 45 ఈడ 45 90 రూపీస్ అయిపోద్ది. అదేదో మెట్రోలోనే పోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. మెట్రోనే తక్కువ ఉంటుంది దాంతో పోల్చుకుంటే. పబ్లిక్ బస్సులు అంటే కొంచెం తక్కువ ఉండాలి కదా ఫ్రెండ్స్. మరి అదేదో ప్రైవేట్ వాడు లెక్క వాడు వసూలు చేస్తాడు. అంతా ఇంత మెట్రో వాడే కొంచెం తక్కువ వసూలు చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.